హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం రాత్రి బంజారాహిల్స్లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ తనిఖీల సమయంలో సిపి సజ్జనార్ పోలీసు సిబ్బంది పనితీరును, తనిఖీల విధానాన్ని సమీక్షించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు ఇవ్వడమే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, చట్టపరమైన పరిణామాల గురించి వారికి వివరించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని సిపి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిరోజు మీడియా ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాం. అయినా చదువుకున్న వారు కూడా మద్యం సేవించి వాహనాలు నడపడం ఆందోళన కలిగిస్తోంది అని వ్యాఖ్యానించారు. పండుగల సందర్భంగా పబ్లు, పార్టీలకు వెళ్లేవారు తప్పనిసరిగా డ్రైవర్ను వెంట తీసుకురావాలని లేదా క్యాబ్ సేవలను ఉపయోగించాలని సిపి సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. నగర వ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సిపి స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు లేదా యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎలాంటి ఉపేక్ష ఉండదని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తామని, కేసు తీవ్రతను బట్టి శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 10,000 రూపాయల జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సిపి సజ్జనార్ వాహనదారులను హెచ్చరించారు. ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.